హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే ఆల్. సో ఫ్రెండ్స్, ఇవాళ గుంటూరు నుంచి నేను మిరపకాయలు తెచ్చుకున్నాను లాస్ట్ ఇయర్. దాన్ని పొడి చేసి పెట్టుకున్నాను, ఓన్లీ కారం మాత్రమే. సో దాంట్లో మిగతావి అన్ని ఇంగ్రీడియంట్స్ లైక్ కరివేపాకు, ఏమంటే కొన్ని మెంతులు, ధనియాలు అండ్ జీలకర్ర ఇవి వేసేసి మళ్ళీ దాన్ని బైండింగ్ చేసేసి స్టోర్ చేసుకుంటాను. సో నేను ఏమేమి వేస్తున్నాను అనేది మీకు చూపెడతాను. సో ఇవి కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, కొన్ని మెంతులు వేసి అండ్ బిర్యానీ లీఫ్ ఒక 2-3 వేసుకున్నాను. వేసేసి దీన్ని బాగా రోస్ట్ చేయాలి. అంటే ఆయిల్ గీల్ ఏం వేయకుండా డ్రై రోస్ట్ చేయాలి. మొత్తము డ్రై రోస్ట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇందాక వరకు కరెంట్ లేదు, ఇప్పుడు కరెంట్ వచ్చిందంటే మీకు ఆ డిఫరెన్స్. సో ఇలా మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పౌడర్ కట్టేసుకొని, నేను ఏదైతే మిరపకాయలు ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేశానో దీన్ని మిక్స్ చేయాలి. అది నేను మీకు దీన్ని పౌడర్ చేసిన తర్వాత ఎలా అనేది చూపెడతాను. సో ఫ్రెండ్స్, ఇలా చల్లబడ్డానికి మళ్ళీ నేను ఒక ప్లేట్లో వేసేసుకొని ఇట్లా పెట్టాను. దీన్ని ఏమంటే రూమ్ టెంపరేచర్లో చల్లబడేటట్టుగా చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను పొడి కట్టుకున్నది నేను అదే పొడి కట్టాను కదా, అదంతా ఇందులో వేసాను. ఇప్పుడు రా మిర్చి పౌడర్ ఇందులో వేస్తున్నాను. మొత్తం ఇది కలిపి మిక్స్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది చాలా డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అంటే కొంచెం లైట్ రెడ్ కలర్లో అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇస్ ఇట్ లుకింగ్, షో యూ, చూసారా? కానీ అరోమా మాత్రం భలే వస్తుంది. కానీ ట్రస్ట్ మీ గైస్, ఒక్కసారి మనం ఇంట్లో చేసుకున్న కారము మనకు అలవాటు అయిందనుకోండి, మళ్ళీ ఇంకా మనం బయట అస్సలు కొనం, అంత బాగుంటుంది. ఇది గుంటూరు కారం, గుంటూరు మిరపకాయ, మా అమ్మ వాళ్ళ ఊరు కారం. ఇది సూపర్. ఇది అదో అంజలి అంటుంది.